కృషి పట్టుదల ఉంటే ప్రతిదీ సాధ్యమేనని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. మనసు ఉంటే మార్గం ఉంటుందని, విజయాల కంటే వైఫల్యాలే ఎక్కువ నేర్పుతాయని అభిప్రాయపడ్డారు. విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రి నారా లోకేష్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏయూ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సభలో ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. విద్యారంగంలో ఏయూ ముందుందని రాధాకృష్ణన్ తెలిపారు. దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ప్రముఖ విద్యా సంస్థగా ఏయూ ఎదగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. జీవితంలో కృషి పట్టుదలతో అన్ని సాధించవచ్చని ఈ సందర్భంగా విద్యార్థులకు ఉపరాష్ట్రపతి సూచించారు. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులను ప్రశంసించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంపైన ప్రశంసలు కురిపించారు. గూగుల్ను విశాఖకు తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేశారు రాధాకృష్ణన్. దీనికి కృషి చేసిన ఏపీ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. కృషి పట్టుదల ఉంటే ప్రతిదీ సాధ్యమేనని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. మనసుంటే మార్గం ఉంటుందని, విజయాల కంటే వైఫల్యాలే ఎక్కువ నేర్పుతాయని అభిప్రాయపడ్డారు. అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటించి స్థిరమైన అభివృద్ధికి నాంది పలికారని కొనియాడారు. గడిచిన ఏడాదిలో దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25% ఏపీ సాధించిందని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఇది ప్రభుత్వ పారదర్శకత, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను ప్రతిబింబిస్తుందని అన్నారు. రానున్న రోజుల్లో విశాఖ గ్లోబల్ డెస్టినేషన్ గా మారుతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఆకాంక్షించారు. Nothing is impossible in this world. Everything is possible. We are always asking. I have explained how the defeat cannot demoralize a person. That is what is our Chief Minister of Andhra Pradesh. Like that, you take our great cricketer Tendulkar also. We all know, we were very closely watching his game all the time. For him also there is a hurdle. He was on 99 centuries. It took little longer time to make that last 1 century, that is 100th century. And you have to see, in his speech he has very clearly said how to win. You can win only when you can win your inner pressure. Inner pressure is very common to everyone. We should not get disturbed by that. We are always calling him as the god of cricket. Even for the god of cricket to make that last century took long time. That means you have to be very patient till you achieve your goal. When there is a will, there is a way. When there is the confidence, you will move forward. When you are having the courage to face anything, you will be successful. Never worry about anything. We will always cross the bridge when it comes. How to cross the bridge? If you are thinking every time, you will get under tremendous internal pressure. Never worried about it. When it comes, we will cross it. That is the success story of everyone. Always the failures will teach us more than the victory. So we should never worry about the defeat or the loss. But we have to move forward with more courage and more confidence than ever. That will give us the highest success. That is the only message I want to give it to you. Please allocate your time. Timetable is not only for first standard, second standard or third standard. Timetable is there for us throughout our life. We should always allocate our time nicely for everything. That is the only way. Those who are managing the time, they will be more successful than others. దేశంలోని అనేక యూనివర్సిటీలకు ఏయూనే దిక్సూచి అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. యూనివర్సిటీలు మన చారిత్రక సంపద అని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని సీఎం పిలుపునిచ్చారు. విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ అబ్దుల్ నజీర్, ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు ప్రసంగిస్తూ రాష్ట్రంలో ఏయూని స్థాపించేందుకు అనేక మంది కృషి చేశారని సీఎం చంద్రబాబు అన్నారు. తొలి వీసీ కట్టమంచి రామలింగారెడ్డి ఈ విశ్వవిద్యాలయానికి బలమైన గట్టి పునాదులు వేశారని పేర్కొన్నారు.
రెండో వీసీ సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతిగా ఎదిగారని గుర్తు చేశారు. ఏయూలో 100ఏళ్ల పండుగ జరుగుతోందని, తెలుగు వైభవానికి కూడా ఏయూ కృషి చేస్తోందన్నారు. ఏయూ దేశంలోనే టాప్ 5 యూనివర్సిటీలో ఒకటిగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఏయూకి 500 కోట్ల నిధులు ఇస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. మరో 500 కోట్లు కార్పస్ అభివృద్ధి కావాలని పేర్కొన్నారు. వర్సిటీలు మన చారిత్రక సంపద అని అభివర్ణించారు. వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏఈలో 64 కోట్ల పనులు ప్రారంభించామని సీఎం చంద్రబాబు వివరించారు. సాధారణ వ్యక్తి అసాధారణ శక్తిగా మారాలని విద్యార్థులకు సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. విశాఖపట్నానికి గూగుల్ డేటా సెంటర్ వస్తోందన్నారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నం ఇక నుంచి గ్లోబల్ సిటీ, ఇక అన్స్టాపబుల్ అని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ యూనివర్సిటీ స్థాపించేందుకు అనేక మంది కృషి చేశారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. ఈ విశ్వవిద్యాలయంలో 58 దేశాల విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. విశాఖ నుంచి గ్లోబల్ సిటీ, దీని అభివృద్ధి అన్స్టాపబుల్ అని పేర్కొన్నారు. దేశంలోని అనేక యూనివర్సిటీలకు ఏయూనే దిక్సూచి అని అన్నారు. వర్సిటీలు మన చారిత్రక సంపదని, వాటిని కాపాడుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆంధ్ర యూనివర్సిటీ 100ఏళ్ల పండుగ, ఇదొక చరిత్ర. ఇదే రేపు విశాఖపట్నంలో ప్రపంచంలో నెంబర్ 1 టెక్నాలజీ దిగ్గజం గూగుల్ డేటా సెంటర్, అతి పెద్ద ఇన్వెస్ట్మెంట్, ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత $15 బిలియన్ ఈ విశాఖపట్నంలో పెడుతున్నారంటే అది విశాఖపట్నం యొక్క మహిమ. అయితే గూగుల్ కంటే ముందు ఆంధ్ర యూనివర్సిటీ ప్రపంచాన్ని విశాఖపట్నానికి తీసుకొచ్చింది. 58 దేశాల విద్యార్థులు ఈ యూనివర్సిటీ చదువుతున్నారంటే రాష్ట్రానికే గర్వకారణం, దేశానికే గర్వకారణం. రేపటి నుంచి, ఈ రోజటి నుంచి విశాఖ విశ్వనగరి, విశాఖ గ్లోబల్ సిటీ, ఇది అన్స్టాపబుల్. ఎవరు స్టాప్ చేయలేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 100 సంవత్సరాలు చరిత్ర, ఒక బ్రాండ్. మనకు ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఎక్కడ పెట్టాలి కేబినెట్ మీటింగ్ అంటే ఎత్తుక్కుంటూ ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చామంటే అది ఆంధ్ర యూనివర్సిటీ యొక్క ప్రత్యేకత. మనకు 53 యూనివర్సిటీలు ఉన్నాయి. అన్నింటికీ ఏయునే దిక్సూచి, ఏయునే లీడరు. స్వాతంత్ర పోరాటం కంటే ముందే ఈ యూనివర్సిటీ వచ్చింది. సాహిత్య రంగాల్లో ప్రముఖుల్ని కళా ప్రపూర్ణ అవార్డుతో గౌరవించారు. ప్రపంచంలోనే ఎంతో మంది నాయకుల్ని తయారు చేసినటువంటి స్థలం ఏ యూనివర్సిటీ గడ్డ. ఈరోజు అన్ని యూనివర్సిటీలో విద్యాశాఖ మంత్రి, గవర్నర్ గారు అత్యున్నతమైన ప్రతిభ ఉండే వ్యక్తుల్ని వైస్ ఛాన్సలర్స్ గా ఎంపిక చేస్తున్నారు. దీనికి మనస్ఫూర్తిగా ఒక ముఖ్యమంత్రిగా వారిని అభినందిస్తున్నానని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. స్పీడ్ కూడా క్వాంటమ్ స్పీడ్ లో ఈ గవర్నమెంట్ ముందుకు పోతుందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. యూనివర్సిటీ అంటే కేవలం డిగ్రీ పట్టాలు ఇచ్చే విద్యా కేంద్రాలే కాదు, సమాజాన్ని ప్రభావితం చేసి ఆవిష్కరణలకు వేదిక కావాలి. పారిశ్రామిక రంగానికి యూనివర్సిటీ అనుసంధానం కావాలి. అప్పుడే మిమ్మల్ని కోరుతున్నా, మీరు ఉద్యోగం చేయడం కాదు, 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే శక్తి మీకు రావాలి. దానికి సహకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. విశాఖ ఏయూ చరిత్రలో ఇవాళ ఎంతో ముఖ్యమైన రోజు అని ఏపీ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. 100 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకోవటం సాధారణ విషయం కాదన్నారు. ఇక్కడ చదవనందుకు నేను ఎంతో బాధపడుతున్నట్లు తెలిపారు. ఏయూ
స్థాపన వెనుక ఎంతో మంది కష్టం, త్యాగం ఉందన్నారు. ఈ యూనివర్సిటీ అభివృద్ధి కోసం అనేక మంది కృషి చేశారని లోకేష్ గుర్తు చేశారు. ఈ వర్సిటీ రాష్ట్రానికే కాదు దేశానికి కూడా గర్వకారణమని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఆ రోజు తొలి కేబినెట్ మీటింగ్ ఆంధ్ర యూనివర్సిటీలో మనం ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. అంతెందుకు భాష ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు తొలి అసెంబ్లీ సమావేశాలు కూడా ఆంధ్ర యూనివర్సిటీలోనే ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీ ఒక పేరుగా మాత్రమే కాదు, 100 ఏళ్ల చరిత్ర. స్వాతంత్రం వచ్చే ముందల తెలుగు ప్రజలు పోరాడి ఆంధ్ర యూనివర్సిటీ సాధించుకుంటాం జరిగింది. మన యూనివర్సిటీ అనేక రికార్డులు సాధించడం జరిగింది. భారతదేశంలోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ యూనివర్సిటీగా ఈరోజు మన ముందల నిలబడుతుంది. భాష ప్రయుక్త రాష్ట్రాల కోసం మనం ఆనాడు పోరాడితే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అదేవిధంగా తెలుగు ప్రజల కోసం ఆంధ్ర యూనివర్సిటీ మనం ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. నేను కార్నిగీ మెలన్ స్టాన్ఫర్డ్లో చదివిన వాడిని, కానీ ఈరోజు మిమ్మల్ని అందరూ చూస్తే అసూయపడుతున్నా. ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో చదువుంటే ఎంత బాగుండేదని. పక్కనే విశాఖ బీచ్ రోడ్, అద్భుతమైన ఫ్యాకల్టీ. అంతెందుకు ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ జోషే ఈరోజు అదిరిపోతాం జరుగుతుంది. మీ జోష్ చూసిన తర్వాత మీకోసం ఇంకా కష్టపడాలి, పని చేయాలి. రాబోయే 100 సంవత్సరాల చరిత్ర మనందరం కలిసికట్టుగా సృష్టించాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు once said, cultivation of minds should be the ultimate aim of human excellence. ఆంధ్ర యూనివర్సిటీ చరిత్ర వెనుక ఎంతో మంది త్యాగం ఉంది, ఎంతో మంది పోరాటం ఉంది, ఎంతో మంది కష్టం ఉంది. And I expect many more students here who are in front of us to join politics, to bring about the change that we want to see in politics, and together we can make India Vikasit Bharat, which is the dream of our Honorable Prime Minister, Shri Narendra Modi ji. పనిపై దృష్టి పెడితే ఒత్తిడి అధిగమించే అవకాశం ఉంటుందని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నారు. నెట్స్లో ప్రాక్టీస్ చేయటం వల్లే తాను ఒత్తిడిని అధిగమించి క్రికెట్లో రాణించగలిగినట్లు చెప్పారు. విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు సచిన్ టెండూల్కర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సచిన్ ప్రసంగించారు. ఈ రోజు తనకెంతో ప్రత్యేకమైందని సచిన్ అన్నారు. ఏయూ నుంచి వచ్చిన అనేక మంది భిన్న రంగాల్లో రాణించారని చెప్పారు. తన తండ్రి అధ్యాపకుడని, ఓ సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన ఆయనకు చదువంటే ఎంతో ఇష్టమని సచిన్ చెప్పుకొచ్చారు. విద్యార్థులు చదువుపై దృష్టి పెడితేనే ఒత్తిడి తగ్గుతుందని సూచించారు. పనిపై దృష్టి పెడితే ఒత్తిడి అధిగమించే అవకాశం ఉంటుందని విద్యార్థులకు సచిన్ దిశానిర్దేశం చేశారు. తాను నెట్స్లో ప్రాక్టీస్ చేయటం వల్లే క్రికెట్లో అద్భుతాలు చేసినట్లు పేర్కొన్నారు. ఒత్తిడిని జయించడం మామూలు విషయం కాదని, చేసే పనిపై దృష్టి పెడితే అది సాధ్యమవుతుందని తెలిపారు. It's a special day and I'm so happy to be here to be sharing these moments with you. My father came from a very, very humble background, had a challenging life because the pockets were not deep, stayed in 2 rooms in a chawl which was a kitchen cum bedroom and a living room cum bedroom. And why I'm saying this is because my father was extremely passionate about academics. He became a professor, he also was a poet, and he continued to chase his dream. He did not have the best of facilities, but he made the best of what he had. So in those 2 rooms, he found a corner and stood first in BA and MA and won a gold medal. When I was growing up and I watched him, he was extremely gentle, extremely patient with me. So whatever mistakes I made as a child, I was convinced. He explained to me and I got convinced. It was never that he tried to correct me forcibly. And that created a huge positive impact on me.
I learned so many things from him. He was extremely patient. And why I say this? Because when I had started playing for India, I bought my own car. I used to love to listen to good music. And most of the times it used to be loud music in the car while I was driving. And my father would be seated next to me reading his book. Never once did he tell me, reduce the volume, I want to read the book. He was focused and the outside noise did not matter to him. And that's something that I learned from him. You know, being a good person, it's a practice that every morning you wake up and you remind yourself that you are going to behave in a particular way, which is, I feel, kind of conveys how your parents have brought you up. And that is something which I will always carry for the rest of my life because that's the impression my father left with me. టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగిస్తే వైద్య సేవలను ప్రజలకు మరింత సులభతరం చేయవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ మాదిరిగా ఏపీని రోబో వ్యాలీగా మారుస్తామని స్పష్టం చేశారు. ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబును నారాయణ మెడికల్ కాలేజీ ఆసుపత్రులు, జీఎస్ఎల్ మెడికల్ కాలేజీ ఆసుపత్రుల యాజమాన్యాలకు చెందిన ప్రతినిధులు కలిశారు. ఇటీవల తమ 2 ఆసుపత్రులు కలిసి టెలి రోబోటిక్ సర్జరీ నిర్వహించినట్లు సీఎం చంద్రబాబు దృష్టికి తెచ్చారు. టెలి రోబోటిక్ సర్జరీ జరిగిన తీరును ఆయా మెడికల్ సంస్థల యాజమాన్యాలకు చెందిన ప్రతినిధులు సింధూర, గన్ని భాస్కర్రావు సీఎంకు వివరించారు. నెల్లూరులోని నారాయణ హాస్పిటల్లో ఉన్న రోగికి రాజమహేంద్రవరం జీఎస్ఎల్ ఆసుపత్రి వైద్యులు రోబో ద్వారా సర్జరీ చేశామని, అలాగే జీఎస్ఎల్లో ఉన్న రోగికి నారాయణ ఆసుపత్రి వైద్యులు దూరం నుంచే శస్త్రచికిత్స నిర్వహించారని తెలిపారు. దేశంలోనే తొలిసారి ఈ తరహా సర్జరీ నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా 2 ఆసుపత్రుల యాజమాన్యాలను సీఎం చంద్రబాబు అభినందించారు. టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే దూరంగా ఉన్నా సరే నాణ్యమైన వైద్య సేవలు అందించవచ్చని ఈ సంస్థలు నిరూపించాయని సీఎం అన్నారు. 2 రోజుల వ్యవధిలో 4 సర్జరీలను విజయవంతంగా పూర్తి చేయడం విశేషమన్నారు. 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న రోగులకు కూడా ఆయా రంగాల్లో నైపుణ్యం సాధించిన డాక్టర్లు ఎక్కడి నుంచైనా సర్జరీ చేయగలిగే ఈ సాంకేతికత భవిష్యత్తులో వైద్య సేవల రూపురేఖలను పూర్తిగా మార్చివేస్తుందని సీఎం పేర్కొన్నారు. ఇలాంటి సర్జరీల ద్వారా పేషెంట్లు ఎక్కడ ఉన్నా ఆపరేషన్ తేలికగా చేసే అవకాశం ఉంటుందన్నారు. ఈ రోబో సర్జరీ అనేది ఒకే హాస్పిటల్లో చేస్తారు, కానీ ఈ టెలి రోబో సర్జరీ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ చేస్తారు, అంటే ఏ నుంచి బి చేస్తారు. బట్ ఈ టైంలో మేము ఎందుకు ఈ ప్రెస్ మీట్ గురించి చెప్తున్నామంటే, ఈ నాట్ ఓన్లీ ఏ నుంచి బి కాకుండా బి నుంచి ఏ అన్నది మొట్టమొదటిసారిగా ప్రపంచంలో మొట్టమొదటిగా జరిగింది. ఎందుకంటే 2 చోట్ల ఒకటే ఎక్విప్మెంట్, 2 చోట్ల ఒకటే ఇన్స్టిట్యూట్ ఉంటాం, అండ్ ఒకే ఇన్స్టిట్యూట్లో ఒకే రకమైన ఎక్స్పర్టైజ్ డాక్టర్లు ఉంటాం, తర్వాత ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటాం. ఆ అవినావ సంబంధంతో పాటు కాకుండా ఇంటరాక్షన్ అన్నది డాక్టరు టెక్నీషియన్ ఇంటరాక్షన్ వల్ల డెఫినెట్గా ఈ ఆపరేషన్ సక్సెస్ అవుతాం కారణం అవుతుంది. అలాగే సాటర్డే నాడు ఒక 2 ఆపరేషన్లు చేసాం. ఒకటేమో గాల్ బ్లాడర్ ఆపరేషను. రెగ్యులర్గా ఆపరేషన్ అయితే 40 minutes 1 hour టైం పడుతుంది, అలాంటిది 25 minutesలో ఈజీగా చేశారు. తర్వాత ఒక హెర్నియా ఆపరేషను, 2 పక్కల హెర్నియా ఆపరేషన్ కూడా ఒక 2.5 hours మెష్ ఇంక్లూడ్ చేశారు. నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్ సింధూర నారాయణ A2B, B2A సర్జరీల ద్వారా ఇండియాలో ఎప్పుడూ జరగని అద్భుతాన్ని సృష్టించామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ను మెడికల్ టూరిజంలో నెంబర్ 1గా మార్చేందుకు తాము కృషి చేస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు ఒకే హాస్పిటల్లో చేస్తున్న రోబోటిక్ సర్జరీలను 2 హాస్పిటల్స్ను టై చేస్తూ నిర్వహించడం ఇదే మొదటిసారని జీఎన్ఎల్ మెడికల్ కాలేజీ చైర్మన్ గన్ని భాస్కర్రావు తెలిపారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ మాదిరిగా ఏపీని రోబో వ్యాలీగా మారుస్తామని అన్నారు. రోబో సర్జరీస్ అన్నవి దే కండక్టెడ్ ఇన్ అ పర్టికులర్ హాస్పిటల్ అండ్ దట్స్ అబౌట్ ఇట్. ఆర్ రిమోట్గా కండక్ట్ చేసినప్పుడు ఓన్లీ ఫ్రమ్ 1 ఏరియా నుంచి ఇంకో ఏరియాకి మాత్రమే రిమోట్ సర్జరీ అన్నది జరుగుతుంది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం వీ డిడ్ ఇట్ బై డైరెక్షనల్లీ. దట్ ఈస్ వీ కండక్టెడ్ సర్జరీ ఇన్ GSL ఫర్ అ పేషెంట్ ఫ్రమ్ నారాయణ మెడికల్ కాలేజ్ బై యూజింగ్ ద రోబో. సిమిలర్లీ మనకి GSL వాళ్ళు నారాయణలో ఉండే పేషెంట్ మీద అక్కడున్న రోబోని యూస్ చేసుకొని దే హ్యావ్ కండక్టెడ్ ద సర్జరీ. ఇది ఎందుకు పాసిబుల్ అయింది అంటే వీ హ్యావ్ యూస్డ్ సేమ్ కైండ్ ఆఫ్ రోబోస్ 2 మెడికల్ కాలేజెస్లోనూ. అలాగే బోత్ ఆఫ్ అస్ హ్యావ్ సేమ్ అంబిషన్. ఎట్లా అయినా ఫ్యూచర్ అన్నది ఒకప్పుడులాగా
ట్రెడిషనల్ సర్జికల్ మెథడ్స్లో వెళ్ళడం కాదు. అలా వెళ్తే డెఫినెట్గా రికవరీ అన్నది పేషెంట్కి చాలా కష్టమవుతుంది, చాలా బ్లడ్ లాస్ ఉంటుంది, ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, లార్జర్ హోల్ ఫామ్ చేయాలి. అదే లాప్రోస్కోపిక్గా వెళ్తే కూడా డెఫినెట్లీ ఇట్ ఈస్ మచ్ బెటర్, కానీ స్టిల్ రోబోతో వెళ్తే బాగా ప్రిసైజ్గా వీల్ హ్యావ్ సక్సెస్ అన్నది అందరికీ తెలుసు. సీఎం చంద్రబాబును కలిసిన వారిలో నారాయణ విద్యా సంస్థల చైర్మన్ పునీత్, డైరెక్టర్లు సింధూర, శరణి, రవితేజ ఉన్నారు. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం మొవ్వ మండలం కారకంపాడు గ్రామంలో శ్రీ 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 బాల త్రిపుర సుందరి సమేత శ్రీ ముఖలింగేశ్వర స్వామివారి నూతన ప్రతిష్ట మహాకుంభాభిషేక మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్ర సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తన స్వగ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. కారకంపాడు పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి నూతన విగ్రహ ప్రతిష్ట మహాకుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఆయిల్ బంకులకు అవసరమైన డీజిల్, పెట్రోల్ను సరఫరా చేసేందుకు ఆయిల్ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా, నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబులు తెలిపారు. జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యల కారణంగా బంకుల వద్ద రద్దీ దాదాపుగా తగ్గుముఖం పట్టిందని, వదంతులకు సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు వెనకాడబోమని చెప్పారు. కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అవసరమైతే అదనపు ట్యాంకర్ల ద్వారా సరఫరా పెంచేందుకు ప్రణాళికను అమలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇంధన సరఫరా పూర్తిగా నియంత్రణలో ఉందని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. పెట్రోల్, డీజిల్ సరఫరా పరిస్థితులపై నిన్న సాయంత్రం కలెక్టరేట్లోని ఏవీఎస్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కయాలు మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లాలో 186 పెట్రోల్ బంకుల ద్వారా వినియోగదారులకు పెట్రోల్, డీజిల్ సరఫరా జరుగుతుందని అన్నారు. కొండపల్లి ప్రాంతాల్లోని ఆయిల్ కంపెనీల నుండి మరో 10 జిల్లాలకు డీజిల్, పెట్రోల్ సరఫరా చేస్తున్నారని చెప్పారు. సోషల్ మీడియా, ఇతర ప్రచార మాధ్యమాల ద్వారా డీజిల్ కొరత ఉందనే అసత్య ప్రచారాలను నమ్మి వాహనదారులు రోజువారీ కొనుగోలు చేసే డీజిల్, పెట్రోల్ అదనంగా ఫుల్ ట్యాంకులు చేయించుకోవడంతో కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. జిల్లాలో ప్రతిరోజు బంకులకు ఆయిల్ కంపెనీల నుండి 3 లక్షల లీటర్ల పెట్రోల్, 5 లక్షల లీటర్లకు పైగా డీజిల్ సరఫరా చేయడం జరిగేదన్నారు. కొరత కారణంగా మరో 10% అదనంగా సరఫరా చేసేందుకు ఆయిల్ కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేశాయన్నారు. జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యల కారణంగా పెట్రోల్ బంకుల వద్ద కొంతమేర రద్దీ తగ్గిందన్నారు. సరఫరా చేసిన డీజిల్, పెట్రోల్ సజావుగా వినియోగదారులకు అందజేసేందుకు రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ శాఖల అధికారులతో ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ కొనసాగించేలా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రత్యేక టీములు పెట్రోల్ బంకులను సందర్శిస్తూ నిల్వలు, సరఫరా, వినియోగ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాయని వివరించారు. సైబర్ క్రైమ్ పోలీసులను అప్రమత్తం చేశామని, సోషల్ మీడియాలో వదంతుల ప్రచారం చేసేవారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పెట్రోల్ అండ్ డీజిల్ సప్లై అయితే ఉందో ఇది కేవలం ఎన్టీఆర్ జిల్లాకి కాకుండా పల్నాడు, బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఈవెన్ అక్కడ ప్రకాశము, ఇలా వేరే జిల్లాలకు కూడా సప్లై చేయాల్సింది ఎన్టీఆర్ జిల్లా నుంచి ఉంది. ఇది మన కొండపల్లిలో హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఐఓసీఎల్ కంపెనీస్ రీఫిల్లింగ్ బేస్ అయితే ఉన్నాయో ఇక్కడి నుంచి సరఫరా జరుగుతుంది. ఇలా జరగడానికి చూసుకుంటే క్వాంటిటీ వరకు నా జిల్లాకి యావరేజ్ కన్జంప్షన్ ఆఫ్ ది క్వాంటిటీ చూసుకుంటే పెట్రోల్ వచ్చి 3,80,000 లీటర్లు పర్ డే యావరేజ్ కన్జంప్షన్. అలాగే డీజిల్ తీసుకుంటే 5,00,100 లీటర్లు యావరేజ్ కన్జంప్షన్ ఉంది. ఇప్పుడు ఈరోజు మార్నింగ్ నుంచి పర్సనల్గా ఈ కమిటీ కూడా పెట్టి మానిటర్ చేస్తే ఈరోజు ఇప్పటికే మన జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాకి 105,000 లీటర్స్ అదనంగా అంటే 4,86,000 లీటర్లు ఇవ్వడం జరిగింది పెట్రోల్ని. అదే డీజిల్ వరకు అయితే 7,03,000 లీటర్లు అంటే 2 లక్షల లీటర్లు అదనంగా కూడా పంప్ చేయడం జరిగింది ఈరోజు అన్ని పెట్రోల్ బంక్స్కి. సో అయితే సప్లై ఎక్కువ ఉంది. నేను కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడాము, వాళ్ళు కూడా చెప్పారు మనకు పైనుంచి కూడా ఎక్కడ రిస్ట్రిక్షన్స్ లేదు, సప్లై యాజ్ యూజువల్గా ఉంది. నిన్న కమిషనర్ సివిల్ సప్లైస్ గారు కూడా చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వారి టీసీ తర్వాత అన్ని జిల్లాకి 10% అదనంగా కూడా ఇవ్వండి అని చెప్పారు. అది కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారనమాట. అంటే సప్లై ఎక్కడ కంపెనీ నుంచి ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీకు చెప్పినట్టు యావరేజ్ కన్జంప్షన్ పెట్రోల్ 3,81,000 లీటర్ ఉంటే ఈరోజే 4,86,000 లీటర్లు కన్జ్యూమ్ అయింది. అంటే ఇక్కడ వచ్చింది ఏంటంటే పెట్రోల్, డీజిల్ బికాజ్ ఆఫ్ వేరియస్ ఫ్యాక్టర్స్ ప్రైస్ పెరిగిపోతుందని కొంతమంది,
సోషల్ మీడియాలో ప్యానిక్ క్రియేట్ అయిందని కొంతమంది, రేపు ఎల్లుండికి అయిపోతుందేమో అని కొంతమంది తీసుకెళ్ళి ఎవరు మాట్లాడినా ఫుల్ ట్యాంక్ గురించి మాట్లాడుతున్నారు. కానీ ఇంతకు ముందు మనం యావరేజ్గా చూసుకుంటే మనం కూడా బైక్ గాడి ఉన్నవాళ్ళు కాబట్టి ఒకసారి వెళ్తే ఎన్నిసారి ఫుల్ ట్యాంక్ చేయిస్తాము? ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్ వెళ్తున్నప్పుడు, లాంగ్ జర్నీ వెళ్తున్నప్పుడు, టూర్కి వెళ్తున్నప్పుడు చేయిస్తాము. జనరల్గా ఫుల్ ట్యాంక్ చేయించము, 1000 లేదా 500 లేదా 2 లీటర్ 3 లీటర్ వేసుకుంటూ ఉంటాము. సో ఈ ఫుల్ ట్యాంక్ కాన్సెప్ట్ వచ్చేసరికి ప్రతి బంక్లో ఉన్న డీజిల్ ఈ త్వరగా ఎగ్జాస్ట్ అయిపోతా ఉంది. ఇక్కడ ఒక ప్రిన్సిపల్ ఏంటంటే ప్రతి డీలర్సు వాళ్ళ స్టాకు 75% నుంచి 80% వచ్చింది వెంటనే ఇండియన్ పెడతారు కంపెనీకి. ఇండియన్ పెట్టిన 2 నుంచి 3 రోజుల్లో వారు సప్లై చేస్తారు. ఆ 3 రోజులు ఏదైతే మిగిలిన 25% ఉందో ఇది నెమ్మదిగా వెళ్తూ ఉంటుంది. ప్రతి బంకులో కూడా ఒక టీం పెట్టాము. ఇదే కాకుండా మండల్ వారీగా సిపి గారి ఆధ్వర్యంలో ఒక పోలీస్ డిపార్ట్మెంటు, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంటు, అలాగే మెట్రాలజికల్ డిపార్ట్మెంట్తో టాస్క్ ఫోర్స్ కూడా పెట్టాము. ఎక్కడైనా బల్క్ కన్స్యూమర్స్ వచ్చి ఇక్కడ బై చేస్తున్నా, లేదా ఇక్కడ బై చేసుకుని తీసుకెళ్ళి ఎక్కడైనా బ్లాక్ మార్కెట్ అమ్ముతున్నా, లేదా వేరే దగ్గర తీసుకెళ్ళి దాచుతున్నా ఇటువంటి దొరికితే వెంటనే క్రిమినల్ కేసు కూడా పెట్టడం జరిగింది. ఒక ప్యానిక్ సిచ్యువేషన్ ఎలాగా క్రియేట్ అయిందో తెలియట్లేదు, కానీ ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. బట్ విషయం చూస్తే డెప్స్లోకి వెళ్ళి కొన్ని స్టాటిస్టిక్స్ అన్నీ తీస్తే ఆశ్చర్యకరంగా ఎక్కడ కూడా సప్లై తగ్గలేదు, బట్ డిమాండ్ అంటే కన్జంప్షన్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంది. సో దానికి ముఖ్య కారణం కొంత రూమర్స్ బేస్ చేసుకొని కొంత స్ప్రెడ్ చేశారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఏదేమైనప్పటికీ సోషల్ మీడియాలో ఎటువంటి పుకార్లను దయచేసి నమ్మనవసరం లేదు. కొంత ఈరోజు నిన్న జరిగిన దానికి, నిన్న మొన్న 2 రోజులు జరిగిన దానికి నిన్న కొంత ఎక్కువ ఫుల్ ట్యాంక్స్ కొట్టించుకోవడం, దానివల్ల కొన్ని దగ్గరలో స్టాక్స్ డిప్లీట్ కావడం అనేది వాస్తవం అయినప్పటికీ ఈరోజు అటువంటి పరిస్థితి లేదు. గౌరవ జిల్లా కలెక్టర్ గారు మార్నింగ్ నుంచి అన్ని టీమ్స్ పెట్టి టోటల్ రీఫిల్లింగ్ అనేది గట్టిగా జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ 140 బంకుల వరకు రీఫిల్ చేయడం జరిగింది. సో ఇంకా కూడా ఈరోజు రాత్రి కూడా జరుగుతుంది కాబట్టి దయచేసి ప్యానిక్ సిచ్యువేషన్లోకి వెళ్ళొద్దు. దయచేసి మీరు నార్మల్ బిహేవియర్ కంటే కూడా విభిన్నంగా దయచేసి ప్రవర్తించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎక్కువ ఎక్కడైనా బ్లాక్ మార్కెటింగ్ ఉన్నా కూడా, లేదంటే ఎవరైనా క్యాన్స్లో తీసుకుపోతున్నా కూడా నిఘా ఉంచడానికి టాస్క్ ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి బంక్ దగ్గర కూడా పోలీస్ నిఘా ఉంటుంది. ఈరోజు 2-3 ప్లేసెస్లో కొంత క్యూస్ ఉన్నప్పటికీ కొంత మధ్యాహ్నానికి కొంత నార్మల్సీ వచ్చింది. బట్ నాకు తెలిసి ప్రజల నుంచి మా సహాయ సహకారాలు ఉంటే ఈ ఇష్యూ అసలు పెద్ద ఇష్యూనే కాదు. జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కయ్య మాట్లాడుతూ బంకు యజమానులు పూర్తి స్థాయిలో చెల్లింపులు చేస్తున్నారని, ఆయిల్ కంపెనీలు కూడా అదనపు సరఫరా అందిస్తున్నాయని పేర్కొన్నారు. మార్చ్ నుంచి ఆయిల్ కంపెనీస్ డిసిషన్ తీసుకున్నారు. యూనిలాటరల్లీ మార్చ్ నుంచి క్రెడిట్ బేసిస్లో ఇవ్వము, కానీ ఎండ్ ఆఫ్ ద డే క్రెడిట్ ఇస్తారు. ఈరోజు మార్నింగ్ స్టాక్ వస్తే ఈవినింగ్ వాళ్ళు రిటర్న్ పే చేయాలి. సో కానీ దానివల్ల మనకి ఇష్యూస్ ఏం లేదు. అందరూ కూడా అడ్వాన్స్ కట్టి తీసుకుంటున్నారు. అంటే మనకి కొన్ని బల్క్ అంటే కమర్షియల్కి వాడుకున్న వాళ్ళు వచ్చి రీటైల్లో తీసుకుంటున్నారు. బికాస్ కమర్షియల్ డీజిల్ మనకి 50 రూపీస్ పెరిగిపోయింది దానివల్ల. బట్ అది కూడా ఇప్పుడు కంట్రోల్ చేస్తున్నారు. ఆల్రెడీ లాస్ట్ 2 to 3 days నుంచి ఎవరికి కూడా బల్క్ ట్రాన్సాక్షన్ అనేది చేయకూడదు అని చెప్పి మానిటర్ చేస్తున్నాము. ఈవెన్ అబౌవ్ 50 లీటర్స్ ఎక్కడైనా వాళ్ళు ట్రాన్సాక్షన్ చేస్తే అది కూడా మానిటర్ చేస్తున్నాం. జిల్లాలో డీజిల్, పెట్రోల్ కొరత ఉందంటూ ప్రజలు భయాందోళనకు గురి కావద్దని, ఆయిల్ కావలసినంత సరఫరా చేయడం జరుగుతుందని కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ స్పష్టం చేశారు. ఎవరైనా అవసరానికి మించి ఎక్కువగా నిల్వలు పెట్టుకుంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. యుద్ధం నేపథ్యంలో డీజిల్, పెట్రోల్, ఆయిల్ దొరుకుతుందో లేదో అనే భయాందోళనతో కొంతమంది ప్రజలు అవసరానికి మించి కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. వాస్తవానికి జిల్లాలో డీజిల్ కొరత లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే జిల్లా కేంద్రంలో ఒక వార్ రూమ్ ఏర్పాటు చేశామని, డీజిల్, పెట్రోల్ కొరతపై ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. డీజిల్, ఆయిల్ కావాల్సినంత సరఫరా చేయడం జరుగుతుందని, ప్రజలు ఎవరూ భయాందోళనకు గురి కావద్దని అన్నారు. ఎవరైనా అవసరానికి మించి అధికంగా పెట్రోల్, డీజిల్ నిల్వ చేసుకుంటే అటువంటి వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ హెచ్చరించారు. ప్రతిరోజు మనకు యావరేజ్ గా జిల్లాకి వచ్చే పెట్రోల్ 2 నుంచి 2.5 లక్షల లీటర్లు.
యావరేజ్గా వచ్చే డీజిల్ 3 నుంచి 3.5 లక్షల లీటర్లు నార్మల్ డేలో వచ్చేది. ఈ రోజు ఒక్క రోజే కృష్ణా జిల్లాలో మార్నింగ్ నుంచి ఇప్పుడు వరకును పెట్రోల్ అయితే 4,30,000 లీటర్లు వచ్చింది. అంటే సగటున ప్రతిరోజు వచ్చే 2 నుంచి 2.5 లక్షల కన్నా దాదాపు 2 లక్షలు ఎక్కువ పెట్రోల్ రావడం జరిగింది. నెక్స్ట్ డీజిల్ మనకు 3 నుంచి 3.5 లక్షలు సగటున ప్రతిరోజు మన జిల్లాకు వచ్చే డీజిల్ అన్నమాట. ఈ ఒక్క రోజే మనకు ఆల్రెడీ 4,59,000 లీటర్లు ఆల్రెడీ వచ్చేసింది అండ్ ఇంకా వస్తున్నాయి. ఇది ఎందుకు నేను ప్రజలందరికీ చెప్తున్నానంటే, దయచేసి డీజిల్ సప్లై లేదు, పెట్రోల్ సప్లై లేదు ఏమో అనే ఒక ఆందోళనతో దయచేసి ప్యానిక్ బయింగ్ చేయొద్దు. మీరు ప్యానిక్ బయింగ్ చేసినప్పుడే అదొక ప్రాబ్లం, ఇంకా పెద్దగా మనమే ప్రాబ్లంని పెద్దది చేసినట్టు అవుతుంది. ఇప్పుడు ఈ రోజు ప్రతిరోజు కన్నా 2 లక్షల ఎక్స్ట్రా లీటర్లు పెట్రోల్ వచ్చింది, 1 లక్షల లీటర్లు ఎక్స్ట్రా డీజిల్ వచ్చింది, ఇంకా వస్తుంది. వీఆర్ స్టిల్ అట్ 6:30, ఇంకా వస్తా ఉంది. యాక్చువల్లీ ఇంకా ట్రాన్సిట్ లో ఉన్నాయి, లోడింగ్ జరుగుతూ ఉంది. వి విల్ కంటిన్యూస్లీ డూ దిస్ యాక్చువల్లీ. అందుకే నా హంబల్ రిక్వెస్ట్ ఏమంటే ప్రజలందరికీ కూడా, కృష్ణా జిల్లా ప్రజలందరికీ కూడా దయచేసి ప్యానిక్ బయింగ్ చేయొద్దు. అడిక్వేట్ ఫ్యూయల్ అవైలబిలిటీ ఉంది. ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వేదికలో వచ్చే ప్రజలకు ఉన్న సమస్యలను నాణ్యమైన పరిష్కారాలను అందించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వేదికకు వచ్చిన సమస్యలకు శనివారం కల్లా పరిష్కారం అందించేటట్టు అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కార్యక్రమం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ నందు కమిషనర్ ధ్యానచంద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు. జోనల్ కార్యాలయంలో జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజలు తెచ్చే సమస్యలకు నాణ్యమైన పరిష్కారాలు అందించాలని, సోమవారం వచ్చిన సమస్యలకు శనివారం కల్లా పరిష్కారం అందించేటట్లు అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని, ప్రజల సమస్యలకు ప్రాధాన్యం ఇస్తూ వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో మొత్తం 23 ఫిర్యాదులు అందగా అందులో పట్టణ ప్రణాళిక సంబంధించినవి 10, ప్రజారోగ్యం 3, ఇంజనీరింగ్ 3, రెవెన్యూ విభాగం 5, యూసీడీ 1, మ్యాపింగ్ 1 ఫిర్యాదు అందినట్లు కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరపాలక అదనపు కమిషనర్లు డాక్టర్ డి చంద్రశేఖర్, ఏ రవీందర్రావు, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె అర్జున్రావు, చీఫ్ సిటీ ప్లానర్ కె సంజయ్ రత్నకుమార్, చీఫ్ ఇంజనీర్ ఇన్ఛార్జి పి సత్యకుమారి, డిప్యూటీ కమిషనర్ సృజన, పలువురు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అన్నవరం రత్నగిరిపై కొలువైన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దివ్య కళ్యాణోత్సవాలను పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఇంద్రకీలాద్రి దేవస్థానం తరపున అధికార బృందం రత్నగిరి క్షేత్రానికి చేరుకుంది. అన్నవరం రత్నగిరిపై కొలువైన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దివ్య కళ్యాణోత్సవాలను పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గ అమ్మవారి తరపున పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ ఇంద్రకీలాద్రి దేవస్థానం తరపున అధికార బృందం రత్నగిరి క్షేత్రానికి చేరుకుంది. ఆలయ పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ దంపతులు, ఈవో సీనా నాయక్ దంపతులు, ఆలయ అర్చకులు మరియు ధర్మకర్తలి మండలి సభ్యులు పట్టు వస్త్రాలతో అన్నవరం చేరుకోగా రత్నగిరి దేవస్థాన అధికారులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ కనకదుర్గ అమ్మవారి తరపున పట్టు వస్త్రాలను, పూజా సామాగ్రిని స్వామివారికి భక్తి శ్రద్ధలతో అందజేశారు. శ్రీ సత్యనారాయణ స్వామి వారి దర్శనం అనంతరం అన్నవరం దేవస్థానం ఈవో శ్రీ చక్రధర్రావు ఆధ్వర్యంలో వేద పండితులు విజయవాడ బృందానికి వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఇరు దేవస్థానాల అధికారులు ఆధ్యాత్మిక విశేషాలను పంచుకున్నారు. అన్నవరం సత్యదేవుని కళ్యాణోత్సవ వేళ ఇంద్రకీలాద్రి అమ్మవారి పట్టు వస్త్రాల సమర్పణ 2 ప్రముఖ పుణ్యక్షేత్రాల మధ్య ఉన్న ఆధ్యాత్మిక అనుబంధాన్ని మరోసారి చాటి చెప్పింది. దేవతా
పెట్రోల్ మరియు డీజిల్ బంకుల వద్ద తాజా పరిస్థితులను గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వాహనదారులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ లభ్యత పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని, ప్రతి ఒక్క పెట్రోల్, డీజిల్ బంకుల వద్ద పరిస్థితులను పర్యవేక్షించడం కోసం 2 పోలీస్ సిబ్బందిని బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. రైతులకు, ప్రజా రవాణా వాహనాలకు ప్రథమ ప్రాధాన్యం ఇచ్చి వారికి ముందుగా ఇంధనం నింపడం జరుగుతోందన్నారు. పెట్రోల్ లేదా డీజిల్ బంకుల వారు ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించినా, ఇంధనాలు లభ్యత ఉన్నా గానీ నో స్టాక్ బోర్డులు పెట్టినా అటువంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడైనా ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే ప్రజలు స్థానిక పోలీస్ స్టేషన్లలో గానీ డయల్ 112 నంబర్కి గానీ ఫోన్ చేయడం ద్వారా పోలీస్ వారికి తెలియపరచాలని సూచించారు. ప్రతి వాహనానికి నిర్ణీత పరిమితి వరకే పెట్రోల్ లేదా డీజిల్ నింపమని సంబంధిత బంకుల యజమానులకు ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలు జారీ చేశారు. విజయవాడలో నాడి రోడ్డుపై కారు దగ్ధమైంది. నిర్మలా కాన్వెంట్ సిగ్నల్ దగ్గరకు వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అక్కడ ఉన్నవారు అగ్నిమాపక సిబ్బంది సమాచారం ఇవ్వగా ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు చేశారు. కారులోని వారు మంటలను గమనించి దిగిపోవడంతో పెద్ద పెను ప్రమాదం తప్పింది. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.